తిరుమల లడ్డూ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నాయకులకు సద్బుద్ధి ప్రసాదించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మంగళగిరి ఘాట్ రోడ్లో గల శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు తదితర నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, తాడేపల్లి పట్టణ మండల అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, అమరా నాగయ్య, దుగ్గిరాల మండల అధ్యక్షులు దానబోయిన శివగోపయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఆడుతున్న దొంగ నాటకాలకి, చెప్తున్న అబద్ధాలకి, తిరుపతి లడ్డు అనే దాని మీద చేస్తున్న ఈ దుష్ప్రచారాలకి, వీటన్నిటికీ పాపము ఈ కూటమి ప్రభుత్వానికి కొంచెం ఆలోచన కలగజేయమని, ఒక మంచిగా ఆలోచించే బుద్ధి కలగజేయమని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, మా వివిధ మండలాల నుంచి, టౌన్ నుంచి వచ్చిన మా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ముక్త కంఠంతో ఇవాళ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. స్వామి, ఇవాళ మీ పేరు మీద జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఇవాళ భక్తులు, హిందూ భక్తులు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా ఈ విధమైన దుష్ప్రచారానికి ఇంతక దిగజారిన రాజకీయాలు ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు భయభ్రాంతులను చేస్తేనో, మసిబూసి మారేడికాయ చేస్తేనో వెనక్కి వెళ్ళే సమస్య లేదు. మళ్ళా చెప్తున్నాం, మీ అరాచక విధానాల్ని అరికట్టాలని, మీ అరాచక ఆలోచనల్ని అరికట్టాలని, ఆఖరికి దేవుణ్ణి కూడా వదలటలేదు ఆ కూటమి ప్రభుత్వ నాయకులారా. ఒకడు సనాతన ధర్మం అంటారు, ఇంకెంతకాలం మసిబూసి మారేడికాయ చేసి ఎన్నికల్లో మీరు చెప్పిన వాగ్దానాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే దాని మీద మీరు మమ్మల్ని జనాల్ని మైమర్పించే కార్యక్రమాలను చేసి మా మీద బురద జల్లే కార్యక్రమాలను చేయటమే తప్పిస్తే, మీరు ఈ 20 నెలల్లో కూడా 3,11,000 కోట్లు అప్పు తెచ్చి ఏం ఉద్ధరించారు? దగ్గర 6 నెలల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి నాయనా అని. ఎక్కడ చేస్తున్నారు మీరు? అరాచక పాలన చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం భయభ్రాంతులను చేసి లేనిపోని అభియోగాల్ని మా పార్టీ వాళ్ళ మీద మోపి, అట్లా ప్రజల యొక్క సమస్య ఏది వచ్చినప్పుడైనా మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం అనుకునే సందర్భంలో అనుకోండి, మీకు మంచి బుద్ధి కలగజేయాలని ఇవాళ మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసే దీంట్లో మా మంగళగిరి నియోజకవర్గ సభ్యులందరూ, స్థానిక మా ఎమ్మెల్సీ గారు, మా ఆప్కో చైర్మన్ మాజీ, వీళ్ళందరం కూడా వివిధ మండలాల నుంచి, 2 టౌన్ల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ఆ దేవదేవుడిని మేము వేడుకుంటుంది ఏంటంటే భగవంతుడు మీకు మంచి ఆలోచన బుద్ధి కలిగించాలని ఇందు మూలంగా మీకు అందరికీ భగవంతుడిని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్వామివారిని వేడుకుంటున్నాం. ఆ వేడుకోవటం అంటే నిజంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. రాష్ట్ర ప్రభుత్వం హుందాగా పరిపాలన చేయాలి, అంతేగాని ఇలాంటి విషయాలు
ఎప్పుడు కూడా లడ్డూలో పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసింది, ఇలాంటి దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, అక్కడ పరిపాలన చేసినటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిపాలకుల మీద వాళ్ళు అభియోగాలు మోపుతూ దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. ఇది ఎంత ఘోరాతి ఘోరమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ పార్టీ అసలు ఎంత దుర్మార్గమైనటువంటి మాట. అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాస్తవాల్ని లేకపోతే నిలదీయండి. పార్టీలో తప్పు జరిగితే ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలదీసి మాట్లాడండి. అంతేగాని ఈ దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారాన్ని చేయటం సిగ్గుసేటు పార్టీకి కూడా, నాయకులకు మళ్ళీ చెబుతున్నా అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. కానీ వీళ్ళ పరిపాలనా విధానాలు ఇవన్నీ కూడా మరి ప్రజలు చూస్తా ఉన్నారు. ఏం జరుగుతుందో చూస్తా ఉన్నారు. వాస్తవాల్ని మభ్యపెట్టి మాట్లాడేటటువంటి పరిపాలన విధానం ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. నిజాలు మాట్లాడాలి, నిజాలు చెప్పాలి, ప్రజలు అర్థం చేసుకుంటారు, మీ పార్టీని గౌరవిస్తారు. అంతేగాని ప్రతిపక్ష పార్టీల మీద లేనటువంటి అభూత కల్పమైనటువంటి ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడి తప్పుదోవ పట్టిస్తామంటే ఎవ్వరు కూడా సహించరు. మీకే బుద్ధి చెబుతారని చెప్పి తెలియదు.